నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఉమెన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వచ్చే అందరికీ వందనాలు. ఈరోజు కూడికను ప్రారంభించుకుందాం. మనం మధ్యలో నేస్తరకు వచ్చి కూడికను ప్రారంభిస్తాం. ప్రార్థనతో మహాపరిశుద్ధుల ప్రేమగల దేవ, దయగల తండ్రి, కృపగల రాజా, మీ ఘనమైన పాదాలకు వందనాలు. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవ. మీ మహాదయను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరం బట్టి తండ్రి, ఇంతవరకు మీ శ్రేష్టమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు దేవ. ఈ మంచి ఐక్యత లేని మా పట్ల నిత్యము మీరు చూపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్వామి. ఆయా మరి నాయన ఈ దినాన ప్రభా, ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా, ఆయా మీ యొక్క జన్మ విధానం మేము తలుచుకుంటూ ప్రభా, ఆయా ఈ రీతిగా మేము ఏర్పాటు చేసుకున్న ఈ స్త్రీల క్రిస్మస్ను బట్టి మీకు వందనాలు దేవా. ఆయా స్త్రీలైన అందరూ చేరి ప్రభా నేను స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ దాసురాలు ప్రభా ఆయా నిలబడి మాట్లాడుచున్నప్పుడు ప్రభా మీ దాసురాలని మీరు బలపరచండి తండ్రి. మీ ఆత్మచేత మీరు నింపి ప్రభా ఆయా స్త్రీలమైన మా జీవితాలకు ఏ మాటలు అయితే అవసరం ఉన్నాయి తండ్రి, వాటి ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి ప్రభా. విన్న మాటలను నాయన మేము విడిచిపెట్టే స్వభావం మాలో లేకుండా దేవా, వాటిని మాలో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. రావాల్సిన వారందరిని త్వరపెట్టి మీ సన్నిధికి మీరు నడిపించండి దేవా. ఎటువంటి ఆటంకకరమైన పరిస్థితులు లేకుండా దేవా, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సాంగ్ నంబర్ 179. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని
చక్కని పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఎస్సీబీ నగర్ చర్చ్ నుంచి వచ్చిన ఉమెన్స్ అందరు కలిసి ఒక పాట పాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ అందాల తారారుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాగరము పొంగి నాలో అమర
చక్కని పాట పాడి వినిపించిన ఉమెన్స్ అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్న ఎస్తర్ అక్క వచ్చి ప్రేయర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, దయగల తండ్రి, కృపల రాజా, మీ ఘనమైన పాదాలు కొందనాలు, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవ. మీ దయను బట్టి, మీ కృపను బట్టి తండ్రి, ఇంతవరకు మీ శ్రేష్టమైన అయా మీ రెక్కల నీడలో మీరు మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచారు దేవా. అందుని బట్టి మా హృదయం అంతటితో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. మరి ఈ దినాన ఈ రీతిగా ప్రభా, మరి ఉమెన్స్ క్రిస్మస్ వేడుకను మేము చేసుకోవడానికి మీరు మాకు చూపిన మీ కృపను బట్టి మీకు వందనాలు దేవా. అయా మరి నాయన ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి, మీ సహాయం మీరు మాకు దయచేయండి ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మీరు మహిమ పొందుకున్నారు తండ్రి, మీకు వందనాలు దేవా. అయా ఇంకాను ముందు కార్యక్రమంలోకి మేము వెళ్ళబోచుండగా మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి దేవా. అయా ఎటువంటి ఆటంకకరమైన పరిస్థితులు లేకుండా మీ సహాయము దయచేయండి, ఎటువంటి అల్లరి లేకుండా మీ సన్నిధి మాకు మెండుగా దయచేయండి ప్రభా. రావాల్సిన వారిని అందరినీ త్వరపెట్టి మీ సన్నిధికి మీరు నడిపించండి ప్రభా. నాయన మేమందరం చేరి ప్రభా నీ యొక్క జన్మ విధానాన్ని బట్టి ప్రభా మేము నాయన మరొక పర్యాయం సంతోషించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అయా ఈ రాత్రికాల సమయం చేసి నీ కొద్ది మనం మీరు ఆలకించి అంగీకరించి మీ చక్కని ప్రతిఫలాలు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ఎస్తరకి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న సుధా ఆంటీ గారు వచ్చి కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం చదివి వినిపించాల్సిందిగా కోరుచున్నాం. దావీదు రాసిన కీర్తనలు 67వ అధ్యాయము మొదటి నుంచి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలోనూ నీ రక్షణ తెలియబడినట్లును, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతింతురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద నున్న జనులను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడు తమ పరిశుద్ధ వాక్యం దీవించును. వాక్యం చదివిన సుధా ఆంటీ గారికి వందనాలు. ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం వరకు జెరుషక్క గారు చదివి వినిపించాల్సిగా కోరుచున్నా. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 7 వరకు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు,
పూర్వకాలమున ఆయన జిబులును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడిచే యోధులందరి జోళ్లను, రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇత్తుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. వాక్యం చదివి వినిపించిన జెరుషక్కకి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బీపీఎఫ్ ఉమెన్స్ అందరు కలిసి ఒక పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను తనరారు దినకారు బెనుతారలను మించు, తనరారు దినకారు బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు కాంతి బంతుడా నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను కెరూబులు సెరూబులు మరి దూత గణములు, కెరూబులు సెరూబులు మరి దూత గణములు నురుతారంబుగా గొలువన్నొప్పు శ్రేష్ఠుడా నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను సర్వలోకంబులన్ బర్వు దేవుడవయ్యా, సర్వలోకంబులన్ బర్వు దేవుడవయ్యా నూర్విశ్రీ గర్భన నోద్భవించితి నీవు కొనియాడతరమే నిన్ను హృదయ, కొనియాడతరమే నిన్ను విశ్వమంతయు నేను వీరసన్నుడవయ్యా, విశ్వమంతయు నేను వీరసన్నుడవయ్యా పాశ్వాలి దొట్టిని పండియుంటివి
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను దోషంబులను మడియు దాసలి గరుణించి దోషంబులను మడియు దాసలి గరుణించి యేసు పేరున జగతి కేగుదించితి నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను నరులయందున కరుణ దర సమాధానంబు నరులయందున కరుణ దర సమాధానంబు చిరకాలమును మహిమ పరుగా చేయుదు నీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను ఓ యేసు పాన్పుగా నాయత్మ చేకొని ఓ యేసు పాన్పుగా నాయత్మ చేకొని శ్రేయముగా బవళించు శ్రీకారవరసుత కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను చక్కని పాట పాడి వినిపించిన బీపీఎఫ్ స్త్రీలందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడవలసింది మనవి చేస్తున్నాం. నెక్స్ట్ ఉమెన్స్ అందరూ బైబిల్ రీడింగ్ కాంటెస్ట్కి సిద్ధంగా ఉండమని మనవి. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ధరించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ధరించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక
వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బైబిల్ రీడింగ్. బైబిల్ రీడింగ్ కాంటెస్ట్కి సిద్ధంగా ఉన్నారు అందరూ? ఉమెన్స్ అందరూ ఎజ్రా 2వ అధ్యాయం చదివి వినిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. పద్మ ఆంటీ గారు వచ్చి చదవాలి. 2 times ఎక్స్క్యూజెస్ ఉంటుంది. 3rd time మిస్టేక్ చేసినప్పుడు స్టాప్ అయిపోండి, ముగించేయండి. మిస్టేక్స్ అబ్జర్వ్ చేయడానికి పాస్టర్ గారు, సుజాత, శ్రావణి అబ్జర్వ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. ప్రభునందు మీ అందరికి నా వందనాలండి. ఎజ్రా 2వ అధ్యాయం చదువుకున్నాం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశముకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బేలు యేషూవ, నెహెమ్యా, షెరాయి, రెయెల్య, మొర్దెకై, బిల్షాను, మిష్పారెతు, బిగ్వాయి, రెహాము, బయనా అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు యొక్క లెక్క ఇది. పరోష వంశస్థులు 2172. షెఫట్య వంశస్థులు 372. నెక్స్ట్ జెరుషక్క. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యోషువ, నెహెమ్యా, సెరాయా, రెయెల్య, మొర్దెకై, బిల్హాను, మిష్పారెతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షెఫట్య వంశస్థులు 372. అరాహు వంశస్థులు 775. పహత్మోయాబు వంశస్థులు యెషూవ, యోవాబు వంశస్థులతో కూడా 2812. ఎలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జక్కయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వాయి వంశస్థులు 2056. ఆదీను వంశస్థులు 454. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 90 బెజాయి వంశస్థులు 323. యోరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బెత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావేతు వంశస్థులు 42. కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు అనువారి వంశస్థులు 743. రమాగేబా అనువారి వంశస్థులు 621. మిక్మాషు వంశస్థులు 123. బేతేలు, హాయి వంశస్థులు మనుషులు 222.
నేబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక యలాము వంశస్థులు 1254, హరీము వంశస్థులు 320 మంది, లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725, ఎరుకో వంశస్థులు 345, సెనాయ వంశస్థులు 630 మంది. నెక్స్ట్ ఎస్తేర్ అక్క. అందరికీ వందనాలండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశములకు చెరగా తీసుకొని పోబడిన వారి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు, యేషూవ, నెహెమ్యా, సెరాయా, రేయలాయ, మొత్తికాయ్, బిల్షాను, మిస్పేరేతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, అరాహు వంశస్థులు 775, పహత్మోయాబు వంశస్థులు యాషువ, యోవాబు వంశస్థులతో కూడా నెక్స్ట్ జానకాంటి. అందరికీ వందనాలండి. ఎజ్రా 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశం పుట్టిన చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు, యేషూవ, నెహెమ్యా, షెరయా, రేయలా, మొద్దుకై, బిల్షాను, మిష్పేరేతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172, షెఫట్య వంశస్థులు 372, అరాహు వంశస్థులు 775, పహత్మోయాబు వంశస్థులు యేషువ, యోవాబు వంశస్థులతో కూడా 2812, ఏలాము వంశస్థులు 1284, జత్తు వంశస్థులు నెక్స్ట్ సుధా ఆంటీ. అందరికి వందనాలండి. ఎజ్రా మొదటి నుంచి 2వ అధ్యాయం మొదటి నుంచి అండి. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశముకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బేలు, యేషూవ, నెహెమ్యా, సెరాయా, రేయలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పేరేతు, బిగ్వాయి, రెహూము, బయానాను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలుల యొక్క లెక్క ఇది. ఫరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, అరాహు వంశస్థులు 775, పహత్మోయాబు వంశస్థులు యేషూవ, యోవాబు వంశస్థులతో కూడా 2812, ఏలాము వంశస్థులు 1254, భక్తు వంశస్థులు 945, జక్కాయి వంశస్థులు 760 మంది, బాని వంశస్థులు 642, బేబాయి వంశస్థులు 623, అద్గాదు వంశస్థులు 1222, ఆదోనికాము వంశస్థులు 666, బిగ్వాయి వంశస్థులు 2086, ఆదీను వంశస్థులు
శైలజ అక్క. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణమునకును పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, షెరాయ, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్మాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు యొక్క లెక్క ఇది. పరోషియా వంశస్థులు 2172. షెట్పయ వంశస్థులు 300. రేఖ అక్క. అందరికీ వందనాలండి. ఎజ్రా రెండో అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యోషువ, నెహెమ్యా, సెరాయ, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షెఫట్య వంశస్థులు 372. ఆరాహు వంశస్థులు 775. పహత్మోయాబు వంశస్థులు యేషువ, యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జక్కాయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వాయి వంశస్థులు 2056. ఆదీమ వంశస్థులు 454. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. హిజ్కియా కదన్నా. బెజాయి వంశస్థులు 323. యోరా వంశస్థులు 112. హాషూము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బెత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావేతు వంశస్థులు 42. కిర్యాతాము, కెఫీరా, బెయేరోతు అనువారు వంశస్థులు 743. రామా, గెబా అనువారు రేవతక్క. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోనులో దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేముకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, సెరాయ, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలుల యొక్క లెక్క ఇది. ఫరోషు వంశస్థులు 2172. షెఫట్య వంశస్థులు 372. ఆరహ వంశస్థులు 775. పహత్మోయాబు వంశస్థులు యేషువ, యోవాబు వంశస్థులతో కూడా 2812. ఎలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జక్కయ్య వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. ఆజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. ఆదీన వంశస్థులు 454. ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. బెజాయి వంశస్థులు 323. ఏరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబారు వంశస్థులు 95. బెత్లెహేము వంశస్థులు 123. నెటోపా
వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. ఆజ్మావేతు వంశస్థులు 42. కిర్యాతారీము, కెఫీరా, బెయరోతు అనువారి వంశస్థులు 743. రామ, గేబా అనువారి వంశస్థులు 621. నెక్స్ట్ ప్రమీలక్క. బబులోను రాజైన నెబుకద్నెజర్ చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్టుగా సెలవు పొంది జెర్బాబేలు, యోషేవ, సెమియాజ్, మన మధ్యలో ఉన్న బ్యూలా అక్క వచ్చి ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం చదివి వినిపించాల్సిందే మనవి. అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ఎజ్రా 2వ అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన తరువాత ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు, యెహూష, నెహెమ్యా, సెరాయు, రెయోల, మొర్దెకై, బిల్షాను, మిస్పేరెతు, బిగ్వయి, రెహూము, బయాను అనే వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు బేబీ ఆఫ్ ఉమెన్స్ అందరూ వచ్చి ఒక గ్రూప్ సాంగ్ పాడాల్సిందే మనవి. బీబీ ఆఫ్ యూత్ ఒక గ్రూప్ సాంగ్ పాడాల్సింది. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, యూదాయని దేశమందన్నయ్య, యూదాయని దేశమందన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య. తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తరలినారే బెత్లెహేము నన్నయ్య, తరలినారే బెత్లెహేము నన్నయ్య, బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య, బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య, బాగుగాను శ్రీ యేసుకే అన్నయ్య, బాగుగాను శ్రీ యేసుకే నన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, ఆడుదామా మనం పాడుదామన్నయ్య, ఆడుదామా మనం పాడుదామన్నయ్య, కూడి యేసు మనం వేడుదామన్నయ్య, కూడి యేసు మనం వేడుదామన్నయ్య, పొందుగను లోకమందన్నయ్య, పొందుగను లోకమందన్నయ్య, సుందరుడు శ్రీ యేసు పుట్టెనన్నయ్య, సుందరుడు శ్రీ యేసు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య.
వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా రేఖక్కను ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయన ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ఈ రీతిగా ఈ యొక్క ఉమెన్స్ క్రిస్మస్ జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా స్త్రీలందరూ కూడుకుని ఈ విధంగా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించావు. ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క ప్రభా మరి ఈ యొక్క సమయాల్లో తండ్రి ఈ యొక్క ఆనందాన్ని మీరు మా జీవితాల్లో మీరు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మా కొరకు మీరు రక్షకుడిగా తండ్రి ఈ లోకంలో మీరు జన్మించిన విధానం బట్టి, అయినా మాకు విమోచకుడిగా ఈ లోకంలో మీరు వచ్చిన విధానం బట్టి, అయినా ఈ దినాన్ని మేము జరుపుకుంటూ ప్రభా నాయన క్రిస్మస్లో ఆరాధనలో మేము పొందుకుంటుండగా అయినా తండ్రి మీరు మాకు ఇచ్చిన యొక్క ఆనందాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతోమంది లోకంలో ఉన్నవారికి ఈ యొక్క భాగ్యం లేకుండా ఉన్నది ప్రభా. మీరు మమ్మల్ని నైనా నీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకుని మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. స్త్రీలుగా ప్రభా నైనా మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళికలన్నింటిని కూడా మేము ఎరిగి ఈ లోకంలో ఏ రీతిగా ప్రభా మేము బ్రతకడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇంతవరకు ఈ యొక్క కొడుకులన్నింటిలో ప్రభా నీ యొక్క మహిమను మీరు ఉంచి తండ్రి ఈ నా మహిమార్థమే జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము ప్రభా మీ దాస్త్రాలు నిలబడి మాట్లాడుచుండగా తండ్రి మీ దాస్త్రాలు మీరు బలపరిచి మీరు మాతో మాట్లాడండి. ఆయన స్త్రీగా మేము మా జీవితంలో ప్రభా నేను మా సమాజంలో కుటుంబంలో మా యొక్క పాత్రని ప్రభా అయినా మేము ఏ విధంగా ఉండాలో తండ్రి మీరు మాతో మాట్లాడమని, వచ్చిన వారందరిని కూడా మీరు దీవించి అయినా పరిపూర్ణులుగా ఉండడానికి సహాయం చేయమని, ఈ కూడిక అంతటిని కూడా మీరు జయప్రదంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి వినిపించిన రేఖకి వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జానకాంటి గారు వచ్చి గ్రీటింగ్ అందించాల్సిగా కోరుచున్నాం. నెక్స్ట్ పద్మాంటి గారు సిద్ధంగా ఉండాలని మనవి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సమయం ఇచ్చిన దేవునికి మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. మరి ఈ దినము మరి నేను ఇక్కడ నిలబడి చెప్పేంత దాన్ని కాదు, కానీ అయ్యగారి మాట తీసేయలేక నేను ఇక్కడ కొద్ది మాటలు చెప్పాలని నేను ఇక్కడ సిద్ధపడ్డానండి. మరి క్రిస్మస్ అంటే మరి ఏ రీతిగా జరుపుకోవాలో మనకు ప్రతి మరి వాక్యంలో అయ్యగారు చెప్తూనే వస్తారు. మరి క్రిస్మస్ అంటే మరి మార్పు లేని వారు ఏ రీతిగా జరుపుకుంటారో, మరి మార్పు ఉన్నవారు ఏ రీతిగా జరుపుకుంటారో మరి ఈ దినము మరి నేను కొద్ది మాటలు మీతో పంచుకోవాలని మరి సిద్ధపడ్డానండి. క్రిస్మస్ అంటే మరి కేకులు, మరి క్యాండిల్ లైట్ సర్వీసు, మరి క్యారల్స్, పాటలు పాడటం మరి అవి ఏవి కాదు, కానీ మనము క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. మరి క్రిస్మస్ అంటే దేవునితో సమాధానం కలిగి దేవునితో మనము నడవటమే నిజమైన క్రిస్మస్. మరి క్రిస్మస్ మనము దేవుని వద్ద నుండి పొందుకున్నవి ఇతరులకు పంచడమే నిజమైన క్రిస్మస్ అండి. మరి క్రిస్మస్ అంటే మన జీవితాలను మనం పరిశుద్ధపరచుకొని దేవుడు ఈ లోకానికి వచ్చాడని ఆ పరిశుద్ధతను మనం కూడా కలిగి ఉండాలనే మరి నిజమైన క్రిస్మస్గా మనము జరుపుకోవాలి. క్రిస్మస్ అంటే మన పాపములను కడగడానికి దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మరి మనకు నిత్య జీవం ఇవ్వడానికి, వారసులుగా మనల్ని మార్చడానికి రారాజుగా ఈ లోకానికి వచ్చాడండి దేవుడు. మరి యేసును నమ్మని వారికి మరి ఒక్కరోజే క్రిస్మస్ వస్తుంది. అది డిసెంబర్ 25వ తారీఖు ఒక్కటే వస్తుందండి. మరి మనం యేసును కలిగి ఉన్నప్పుడు మరి అది మన కుటుంబాల్లో, మన హృదయాల్లో, మన గుండెల్లో దేవుడు ఉన్నప్పుడు, మన ఇంటిలో దేవుడు ఉన్నప్పుడు అది ప్రతిరోజు కూడా క్రిస్మసేనండి. మరి మన శోధనలో, బాధల్లో, కష్టాల్లో, మరి మన ప్రతి ఇబ్బందుల్లో కూడా దేవుడు మన పక్కనే ఉండి మనతో ఉన్నప్పుడు, మన కన్నీళ్లు తుడిచినప్పుడు మనకు అదే నిజమైన క్రిస్మస్. మరి ఆనందము, మరి ఈ క్రిస్మస్ యొక్క ఆనందం మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలని మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు.
చక్కని గ్రీటింగ్స్ తెలియజేసిన జానకాంటి గారికి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న పద్మ ఆంటీ గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభునామమున మీ అందరికీ నా వందనాలండి. సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్రిస్మస్ అనగా కొత్త బట్టలు, ఇల్లు శుభ్రాలు చేసుకోవడాలు, మరి మనకి హడావిడి, ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. ఎందుకంటే చాలామంది ఆచార క్రైస్తవులను చూసినప్పుడు వాళ్ళ విందులు వినోదాలు, ఇంటి పైన స్టార్ పెడతారు, ఇంట్లో బారు, అదొక క్రిస్మస్. నిజంగా ఆరాధించేది ఒక క్రిస్మస్, మరి పండగగా చేసుకునేది ఒక క్రిస్మస్. అయితే మనం ఏ క్రిస్మస్ చేసుకుంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఇల్లు దులుపుకున్నప్పుడు మనం ఆలోచించుకోవాలి, మన హృదయంలో ఎంత మలినం ఉందో ఇది చూస్తాడు దేవుడు. కానీ నీ ఇల్లు దులిపావా లేదా, లేకపోతే నీ సామాన్లు కడిగావా లేదా అని అది అడగడు. కానీ మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలనే దేవుడు చూస్తూ ఉంటాడు. అలాగే క్రొత్త బట్టలు మనం పండగగా అంటే ఒకరు కొంటున్నామని ఒకరు కంపల్సరీ కొనాలన్న ఆలోచన మన అందరికీ వస్తుంది. అప్పు సప్పు చేసుకుని కొత్త బట్టలు మనం వేసుకున్న వాళ్ళని ఆశిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని కొత్త హృదయం ప్రతిరోజు క్రొత్తగా ఉండాలని దేవుడేమో ఆశిస్తూ ఉంటాడు. అలాగే మనం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏది కోరుతున్నాడు? నీ ఇల్లు శుభ్రం. మరి మన కొత్త బట్టలు కాదు, కానీ మనం ఎప్పుడు మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి, నూతనంగా ప్రార్థన చేయాలి, ప్రతి దినము నూతనంగా మనం జీవించాలి. మన పక్కన ఉన్నవారు అనేక మంది నశించిపోవచ్చు ఉన్నవారి కొరకు విజ్ఞాపన చేయాలి. మరి అనేక మందికి ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తును ప్రకటించాలి. మరి ఇది ఒక అలవాటుగా ఆచారంగా కాదు, కానీ ప్రతి దినము కూడా మనం క్రీస్తు కొరకు జీవించేవారుగా, అనేక మందిని జీవింపచేసేవారుగా మనం ఉండాలని, లోకంలో అనేక మంది కొరకు ఆయన జన్మించాడు, మన హృదయాల్లో ఆయన జన్మింప చేసుకోవాలి మనం. అందుకు ఇవన్నీ ముఖ్యమే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన మన హృదయాల్లో జన్మించాలి. మనం క్రీస్తు యందు విశ్వాసం ఉంచి రక్షణ లేని వారు రక్షణ పొంది అనిత్యత్వం కొరకు మరి మనమందరం సిద్ధపడాలని యేసయ్య కోరుచున్నాడు. కానీ మన క్రొత్త బట్టలు కోరట్లేదు, మన ఇల్లు శుభ్రాలు కాదు. మనం ఎప్పటికీ అవన్నీ అవసరమైనప్పటికీ అవసరమైనది ఒక్కటే, నిత్య జీవం. అందుకు మనం అందరం ఇంకా రక్షింపబడలేని వారు రక్షింపబడాలి. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవించి ఆయన రాకడ కొరకు మనం అందరం సిద్ధపడాలని యేసయ్య ఎంతగానో కోరుచు ఉన్నాడు. మరి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చక్కని గ్రీటింగ్స్ తెలియజేసిన పద్మ ఆంటీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న భాగ్య ఆంటీ గారు వచ్చి ఒక ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం. మహాకృపగల తండ్రి, దయగల తండ్రి, నీ పాదాలకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మరి స్త్రీల క్రిస్మస్లో తండ్రి అయ్యా జరుపుకొని చుండగా తండ్రి మీ కృప చూపించమని, మంచి జ్ఞానంతో మేము నేర్చుకునే విధానాన్ని మాకు నేర్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసిన భాగ్య ఆంటీకి వందనాలు. ఈ సమయంలో క్రిస్మస్ సందేశం కొరకు పాస్టమ్ గారు వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను సంఘం అంతటికి కూడా. ద్వితీయోపదేశకాండము ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాళంలో సంచరించుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు
నీ పాళెము పరిశుద్ధంగా ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మేమందరం కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వెంతో పరిశుద్ధుడువు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడువు ప్రభువా. మానవుడిగా మా కొరకు భూలోకానికి వచ్చి మాకింత ఏర్పాటు మీరు చేయడానికి మీరు ఎంతో ఇష్టపడ్డారు తండ్రి. దీంట్లో మీ ప్రేమ అంతా కూడా మాకు మరి తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. 1000 నోళ్లతో మిమ్మల్ని స్తుతించిన నీ రుణాన్ని మేము తీర్చలేము మా ప్రభువా. మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. తిరిగి ఆయన బైబిల్ రీడింగ్లో మీరు చక్కగా మాతో మీరు మాట్లాడారు తండ్రి. తిరిగి లేఖన భాగం దగ్గరికి అన్ని బిడ్డలను బలపరిచి గ్రీటింగ్స్ చక్కగా మీరు వినిపించారు మా ప్రభువా. మా తండ్రి, తిరిగి లేఖన భాగం దగ్గరికి మేము వస్తున్నాం. నీ బిడ్డలైన మేము అందరం కూడా మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, మానవుడు ఏ విషయంలో ప్రభువా గొప్పవాడు కాడని కీర్తన 8వ అధ్యాయంలో మీరు చెప్పారు. మరి నేను గొప్పదాన్ని కానప్పటికీ మీ కృపను బట్టి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభువా, చదివిన లేఖన భాగము మా కొరకు మీరు వివరించి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, ప్రతి అల్లరి ఆటంకాన్ని కొట్టివేసి మీరు మాతో ఉండి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు మన దేవుడు ఎటువంటి వాడు అని అంటే మన అందరికీ తెలిసింది ఏంటి అంటే పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తాడంటే పాళెంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ సంచరించినప్పుడు ఆ పాళెంలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో ఉండాలంటే మన హృదయము, మన గృహము, మన చుట్టుప్రక్కల వాతావరణం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన మనతో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనతో నివాసం చేయడానికి, పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. క్రిస్మస్ అంటే ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుని మనము ఆహ్వానం, ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో ఎంతో పరిశుద్ధత ఉంది. మొత్తం ప్రపంచమంతటికి సవాలు చేసిన ఒకే ఒక మాట ఏంటంటే నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పి యేసుక్రీస్తు అక్కడే సవాలు చేసినట్లుగా మనకు లేఖనాల్లో బాగా తెలుసు. అయితే ఇంత పరిశుద్ధుడైన దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన నుంచి పరిశుద్ధతను ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన నడకలో, ఆయన ప్రవర్తనలో, ఆయన చేసిన ప్రతి కార్యంలో కూడా పరిశుద్ధత మనకి మరి చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. మరి ఈ క్రిస్మస్ దినాన ఈ పరిశుద్ధత గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనతో ఆయన నివాసం చేస్తాడు. అసలే ఈ ముఖ్య ఉద్దేశం ఇదైతే లూకాసు వార్త 2వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము మనకు అందరికి తెలిసిన వాక్య భాగమే. మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలియాలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి,
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదిలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు అది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. సరిపోతుందమ్మా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మరియా యొక్క పరిశుద్ధత మనకు అక్కడ కనబడుతూ ఉంది. పరిశుద్ధుడైన దేవుడు ఆమె మరి లోకానికి రావడానికి కోరుకున్న ఆ స్థలం ఏంటంటే పరిశుద్ధమైన హృదయము. ఆ పరిశుద్ధమైన హృదయము ఎవరిలో కనబడిందంటే దేవునికి మరియలో అంత పరిశుద్ధత కనబడింది కాబట్టి ఆమెను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరియా ఒక్కటే కాదు కానీ యోసేపు కూడా పరిశుద్ధుడే. వీళ్ళ ఇద్దరూ కూడా మరి నేను మొదట చదివిన ద్వితీయోపదేశ కాండంలో ఆయన మీ పాళెంలో సంచరించును అన్న మాట చదువుకున్నాం కదా. ఆయన మా మరియా యోసేపుల వీళ్ళిద్దరూ ప్రదానం చేయబడ్డారు, ఇంకా భార్యాభర్తలుగా కాలేదు. వీళ్ళు ఈ యొక్క దాంపత్య జీవితంలో పరిశుద్ధత అనేది నివసిస్తూ ఉంది. ఎందుకంటే యోసేపు కూడా చాలా పరిశుద్ధుడు అని చెప్పి, చాలా నీతి కలిగిన వ్యక్తి అని చెప్పి అక్కడ మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండెను. ఆమెను అవమానపరచనొల్లక తన రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందుగా అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. 24వ వచనంలో, యోసేపు నిద్ర మేలుకుని ప్రభువుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఇక్కడ ఇద్దరు కూడా ఎంత శ్రేష్టమైన మాటలు పలుకుతున్నారంటే, యోసేపు 24వ వచనంలో ఏమని పలుకుతున్నాడంటే, నీ దాసుడు నువ్వు ఆజ్ఞాపించిన ప్రకారము జరుగును గాక అని చెప్పి తన భార్యను ఆయన చేర్చుకున్నాడు. ఇక్కడ 38వ వచనంలో లూకా సువార్త మొదటి అధ్యాయము 38వ వచనంలో మరియా కూడా అదే మాట విశ్వాసంతో కూడిన పలుకులు యోసేపు మరియాలు పలుకుతూ ఉన్నారు. ఈమె ఏమంటుందంటే అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇద్దరు కూడా ఎక్కడ కూడా సందేహించట్లేదు. ఇద్దరు కూడా ఇది మాకు అవమానం కదా అన్న ఆలోచన వాళ్ళు పక్కన పెట్టి దేవుని నామం గణపరచబడాలి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేర్పు మా వల్ల జరుగుతుందనే గ్రహింపులో వీళ్ళిద్దరు కూడా ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. వీళ్ళిద్దరూ ఏమని చెప్పారంటే, నీ మాట చొప్పున మాకు జరుగునుగాక. వీళ్ళు తీసుకున్న నిర్ణయము చాలా సవాలుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎలీషా గురించి మనకు తెలుసు కదా. ఏలీ తర్వాత ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడ మరి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇంటికి వెళ్ళి
నేను చెప్పేసి మా తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని వస్తానని చెప్పి అంటాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా దేవుని మాటకి ఎక్కడ కూడా తిరిగి సమాధానం చెప్పట్లేదు, కానీ వెంటనే విధేయత అనేది చూపిస్తూ ఉన్నారు. ఇంత అవమానాన్ని మేము ఎలా తీసుకోవాలి, ఇది కష్టంతో కూడిన మాట కదా అని చెప్పి ఎక్కడ కూడా దేవుని మాటకు వ్యతిరేకత అనేది వాళ్ళ గృహంలో కనిపించట్లేదు. యోసేపులో కనిపించట్లేదు, మరియాలో కూడా కనిపించట్లేదు. పరిశుద్ధుడు ఆ గృహంలో నివసించడానికి అనుకూలమైన వాతావరణము యోసేపు హృదయంలో ఉంది, మరియా హృదయంలో కూడా మనం చక్కగా చూడగలం. అయితే యోసేపు నీతిమంతుడుగా అతడు తన భార్యను అవమానపరచకూడదనే ఉద్దేశంతో మంచి మనసు కలిగిన వ్యక్తిగా యోసేపును మనం చూడవచ్చు. మరియా కూడా ఏమంటుందంటే, ఇదిగో నీకు కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, నీ దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట వారి జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చడానికి ఇద్దరు కూడా విధేయత చూపించినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. అయితే మరియా గురించి మనం ఇంకొక మాట చెప్పుకుంటూ ఉంటాం. ఏమని అంటే బైబిల్ గ్రంథంలోనే ఉంది కదా, ధన్యురాలు మరియాని ఏమంటున్నారంటే ధన్యురాలు. ధన్యత ఏంటి, ఆమెకేమి ధన్యత అంటే, ఇప్పుడు అంటే మనం ధన్యురాలని చెప్పుకుంటున్నాం, కానీ ఆ దినాల్లో ఆమెకి చాలా అవమానం కలిగి ఉంటుంది. ఎందుకంటే వివాహం కాకుండానే ఈమె గర్భవతి అయ్యింది అని చెప్పి ఊరు వారందరూ ఆమెను అసహించుకుంటారని తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారంటే, దేవుని ఉద్దేశము ఆ గృహంలో నెరవేర్చబడుతుంది, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ప్రణాళికలో మేము ఉన్నాము అనే విధేయత కలిగిన వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంతో విధేయత కలిగిన వారుగా ఆ గృహం కూడా పరిశుద్ధతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు బాల్యం నుండి వాళ్ళ మధ్యలో తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండడం, వాళ్ళతో కలిసి నివసించడం, ఇదంతా కూడా పరిశుద్ధమైన వాతావరణము వారిలో ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ఆ పరిశుద్ధత కలిగిన వాతావరణంలో రావడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. మరియా అనే పేరుకు అర్థం ఏంటి అంటే చేదు. మరియా అనే పేరుకు అర్థము చేదు. బైబిల్ గ్రంథంలో 5 మంది మరియాలు ఉన్నారు. ఈమె యేసుక్రీస్తు తల్లి అయిన మరియా. అయితే ఈమె పేరుకు చేదు అని అర్థం, కానీ ఈమె ఏం చేసిందంటే తన జీవితాన్ని మధురంగా మార్చుకుంది. నయోమి జీవితంకు చూస్తే నయోమి పేరుకు అర్థం ఏంటంటే మధురము. నయోమి పేరుకు అర్థం ఏంటంటే మధురము, కానీ ఆమె తన జీవితంలో మధురం కాకుండా చేదులోకి ఆమె ప్రవేశించింది. మరియాను చూస్తే చేదైన అనుభవంలో నుండి మరి మధురమైన అనుభవంలోకి ధన్యురాలుగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. తిరిగి దయాప్రాప్తురాల అని చెప్పి ఆమెకి ఎన్ని గొప్ప మరి పేర్లు దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నాడు మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆమెకి కలిగిన లక్షణాలు మనం చూస్తే మరియాలో ఉన్న లక్షణాలు చాలా విధేయురాలు, జ్ఞానము కలిగిన స్త్రీ, స్తుతించే స్త్రీ, ఓర్పు కలిగిన స్త్రీ, ధైర్యం కలిగిన స్త్రీ, తక్కువ మాట్లాడే స్త్రీ. ఈమె ఎక్కడ కూడా తిరిగి సమాధానం ఎక్కడ చెప్పినట్లుగా మనకు కనబడట్లేదు, కానీ వెంటనే మౌనంగా విధేయత అనేది ఆమె జీవితంలో మనం చాలా చూడవచ్చు. అయితే మత్తయి సువార్తలో మనం చదువుకుంటే ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 13వ వచనంలో, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. తిరిగి 20వ వచనంలో చూస్తే, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు, శిశువు ప్రాణం తీయజూచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వచ్చాను. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టడంతోనే హేరోదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ వయసు వారిని చంపాలి, 2 సంవత్సరాల వయసు వారిని చంపాలని ఆయన కుట్ర పడినప్పుడు దేవుని దూత
ఆయన దగ్గరకు వచ్చి ఇక్కడ యోసేపు దగ్గరికి వచ్చి చెప్తా ఉంది. వారు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు వాళ్ళు సాంబ్రాణి బోళము అర్పించి వెళ్ళిపోయిన తర్వాత హేరోదుకి ఈ విషయం తెలిసినప్పుడు అయ్యో జ్ఞానులు నన్ను మోసం చేశారని తెలుసుకుని ఆయన ఆలోచనలో ఇవన్నీ ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని నేను తప్ప రాజుగా ఉండడానికి ఎవరో అర్హులు కాదు అని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుదూత వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, ఇదిగో ఆ శిశువును తీసుకుని మీరిద్దరు బయలుదేరి వెళ్ళండి అన్నప్పుడు అసలు ఆ వయసులో వాళ్ళు ఆ నిందను భరించడమే గొప్ప అంటే తిరిగి వాళ్ళు ప్రయాణం చేయమంటున్నాడు దేవుని దూత వచ్చి. నువ్వు ఇక్కడి నుంచి ఈ చిన్న బిడ్డను తీసుకుని నీ భార్యను తీసుకుని నేను చూపించే ప్రాంతానికి మీరు వెళ్ళండి, ఇక్కడ నుండి బయలుదేరండి అన్నప్పుడు వెంటనే విధేయత చూపిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా, మరియా యోసేపులు కూడా. ఈ చిన్న బిడ్డలను ఇప్పుడు ప్రార్థనకి ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకో, చిన్నపిల్లతో చాలా కష్టమండి, మేము రాలేము అని మనం చాలామంది చెప్తూ ఉంటాం. అంటే మరి మరియా యోసేపులు ఇటువంటి ఆ గృహంలో ఇటువంటి మాటలు ఎక్కడ కూడా వినపడలేదు. వాళ్ళిద్దరు కూడా దేవుని మాటకి ఎంత విధేయత చూపించారో. ఒక ఆమెను అడుగుతుంటే ఆమె అంటా ఉంది, మరి ప్రార్థనకు రండమ్మని చెప్తుంటే, అమ్మ మేము ఆదివారం ఒక్కరోజు సెలవు ఉంటుంది, అప్పుడు కూడా మాకు రెస్ట్ లేదు, మేము రెస్ట్ తీసుకోవాలని అంటా ఉంది. అయితే నేను అనుకున్న మనసులో అన్నీ ప్రతిరోజు నీ సొంతానికి మాత్రం ఎంత ప్రయాసన పడుతావు, నీ సొంత పనుల కొరకు ఎంతైనా కష్టపడతావు. పిల్లలు స్కూల్కి టయానికి తీసుకెళ్తారు, టయానికి తీసుకెళ్ళిపోతే అక్కడ ప్రేయర్లోకి రానీరు, బయట నిలబడి కొడతారని చెప్పి పేరెంట్స్ ఎంత శ్రద్ధ చూపిస్తారు. ఆ టయానికి వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళ యూనిఫామ్ విషయంలో అన్ని విషయాల్లో అంత కరెక్ట్గా ఉంటారు. కానీ దేవుని విషయంలో మాత్రం అంత కూడా ఏదో లోపాలు చెప్తూ ఉంటారు, వాళ్ళకు అనుకూలమైనవి చెప్తూ ఉంటారు. కానీ మరియా యోసేపు జీవితంలో మనం చూస్తే చిన్న బిడ్డను తీసుకుని, ఇప్పుడు రిజర్వేషన్లు మనకి రిజర్వేషన్ లేకపోతే మనం ఊర్లకి వెళ్ళం. ఆ రోజుల్లో ఏమీ ప్రయాణ సదుపాయాలు లేవు, అయినా వాళ్ళిద్దరూ కూడా దేవుని మాటకి ఎంత విధేయత చూపిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు నివసించాలి మన మధ్యలో అంటే మనము ఆయనకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అటువంటి వ్యక్తుల దగ్గర దేవుడు నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకు మరియానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు యోసేపునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే వీళ్ళిద్దరే వినగలరు దేవుని మాట, వీళ్ళిద్దరే వినగలరు, లోబడగలరు. వాళ్ళు అవమానమని అనుకోలేదు, కానీ దేవుని దూత వచ్చి మరియాతో యోసేపుతో చెప్పినప్పుడు తిరిగి సమాధానం వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. ఎంత విధేయత వాళ్ళిద్దరిలో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళంత విధేయులుగా ఉన్నదాన్ని బట్టి దూత వచ్చి మరియాని ఏమంటుందంటే దయాప్రాప్తురాలా, ధన్యురాలా అని చెప్పి ఎంత మంచి మరి ఆమెకి బిరుదులు, మంచి సాక్ష్యము మరియా గురించి మనం వింటాం. అంటే మరియాని మనం ఈ రోజు లేదో పూజించాలి, ఆమెని ప్రాధాన్యత ఇవ్వాలని కాదు, కానీ ఒక యేసుక్రీస్తు అంత పరిశుద్ధుడు మరియాని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం ఆలోచన చేయాలి. మరియా యోసేపులు ఇద్దరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే వాళ్ళు విధేయత కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు. ఇక్కడ మనం అక్కడ చూస్తే ఏమని ఉంటుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే 17వ వచనంలో, అందువలన రామాలో అంగలార్పు వినబడును, ఏడ్పు మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండేనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఈ వాక్య నెరవేర్పు, ప్రవచనాలు నెరవేర్పును వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుమతిస్తూ ఉన్నారు. మనం ఒక్క వాక్యాన్ని నెరవేర్చడానికి కూడా మనం అనుమతి ఇయ్యం. ఇప్పుడైతే ఆ రోజుల్లో అంత భక్తి విధానం అనేది కనబడట్లేదు, కానీ ఆ దినాల్లో అంత భక్తిని మరియా యోసేపులు కనపరిచినారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ మధ్య నివాసం చేయడానికి 33.5 సంవత్సరాలు మరియా యోసేపులు తల్లిదండ్రులుగా అంగీకరించి పరిశుద్ధుడు వాళ్ళని అంత వాళ్ళతో ఉండడానికి, వాళ్ళ కుమారుడిగా ఉండడానికి ఇంత గొప్ప ఏర్పాటు తీసుకున్నాడంటే వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలు మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. వీళ్ళ ప్రవచన నెరవేర్పుకు మరియా యోసేపులు ఎంతో విధేయత చూపించినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు ప్రయాణమై వెళ్ళమన్నప్పుడు
తిరిగి సమాధానం చెప్పట్లే. ఎలీషా అయితే చెప్తాడు కదా, ఆయన తక్కువని కాదు కానీ అంటే ఇంత విధేయత మరియా యోసేపులో ఉంది అని నేను దాని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే ఆయన ఏమంటాడంటే, ఒకసారి అది మనం చదువుకుందామా రాజుల గ్రంథంలో. ఒకసారి రాజుల గ్రంథం చదువుకుందాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగుగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. ఈయన ఏమంటున్నాడంటే, ఈయన 12 అరకలు ఉన్నాయంట. 19వ వచనంలో ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడును. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు తెలియజేసి నువ్వు చెప్పినట్లుగానే నిన్ను వెంబడిస్తానని చెప్పి తన ఆలోచన ఆయన బయట పెడుతూ ఉన్నాడు. కానీ మరియా యోసేపులు మరి మా తల్లిదండ్రులు ఏమంటారో, నన్ను ఇంట్లోకి రానిస్తారో లేదో, మా ఇద్దరి పరిస్థితి ఏంటి అని ఇద్దరు దంపతులు కూడా ఎక్కడ కూడా తిరిగి సమాధానం చెప్పలేదు. ఎంత గొప్ప మరి ఇటువంటి పాత నిబంధనలు ఇటువంటి భక్తులు ఎవరంటే అబ్రహాము, నోవాహు. దేవుడు ఇదిగో నువ్వు వాడకట్టు అన్నప్పుడు ఎక్కడ తిరిగి సమాధానం ఆయన చెప్పలేదు, ఎదురు సమాధానం చెప్పలేదు. ఎంత విధేయత వాళ్ళు చూపించారు. అదే విధేయత మరి యోసేపు మరియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో చిన్న బిడ్డను తీసుకుని ప్రయాణమై మరి ఏమని చెప్తున్నాడని పారిపోమని చెప్తున్నాడు. ఆయనకి ఎక్కడ భద్రత లేదు. అక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయము 13వ వచనంలో, నిన్ను ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను తెలియజెప్పే వరకు అక్కడే ఉండుమని ఆయనతో చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ భద్రత అనేది కనిపించట్లేదు, కానీ వాళ్ళు మరణ భయంతో పారిపోతూ ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. యేసుక్రీస్తును వారి హృదయంలో స్వీకరించడం మాత్రమే కాదు, కానీ ఆయన్ను ఎంత సమస్య వచ్చినా ఆయన వెంబడించే విషయంలో ఆయన చెప్పే మాట ప్రకారంగా వాళ్ళు బయలుదేరడానికి ఎంతో సిద్ధపడినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. తిరిగి ఆమె ఎంతో విధేయత కలిగిన స్త్రీగా మనము చూడవచ్చు. తిరిగి లేఖన భాగంలో మనం చూస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. మనము మరియాను చూస్తే ఈమె చాలా గుణవతిగా మనం చూడవచ్చు. ఇది బంగారము. ఇప్పుడు మన అందరము ఎక్కువగా విలువైనది ఏది అంటే బంగారం అనుకుంటాం. ఇక్కడ బంగారము, ముత్యములు వీటికంటే విలువైనది ఎవరు అంటే గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైన వ్యక్తులుగా ఉండడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడు మనతో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి మరియా ఎంత గుణవతిగా ఉన్నది కాబట్టి ఆమె ముత్యము కంటే అమూల్యమైంది. మన జీవితాల్లో ఆయన మనకి ఇచ్చే ఆధిక్యత ఎంత గొప్పదంటే బంగారము, ముత్యములు వీటికంటే శ్రేష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలంటే ఆయన మాట విన్నప్పుడే, ఆయన మాటకు మనం విధేయత చూపించినప్పుడే అటువంటి గుణం మనం కలిగిన వారంగా ఉంటాం. తిరిగి ఇంకొక మాట చూస్తే ఈమె లోక ఆకర్షణలకు లోబడిన స్త్రీగా మనకు కనబడట్లేదు. లోక ఆకర్షణలు కానీ మరియా జీవితంలో లోక ఆకర్షణలకు ఎక్కడ కూడా ఆమె లోబడలేదు. చాలా ధైర్యం కలిగిన స్త్రీగా మనం అక్కడ చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు తన కుమారుడిగా దేవుడు ఆమెకు అంత విధేయత చూపించాడు. యేసు ప్రభు తల్లిగానే ఆయన ఆమెకి చాలా లోబడినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. అక్కడ మనం చూస్తే
వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి విధేయతగా కలిగి తల్లిదండ్రులకు లోబడినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అంత విధేయత యేసుక్రీస్తు చూపిస్తున్నప్పుడు తల్లి మరి మరణ సమయంలో చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నప్పుడు ఆమె ఒక్కతే నిలబడి యేసుక్రీస్తును ఆయన పాపుల కొరకు మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇస్తున్నప్పుడు తల్లిగా ఆమె ఎంత ధైర్యం కలిగిన స్త్రీగా నిలబడినట్లుగా మనకు అక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె చాలా ధైర్యవంతురాలు. మనం ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే యేసుక్రీస్తు మన మధ్యలో సంచరించాలి, ఆ పరిశుద్ధుడు మన హృదయంలో ఉండాలి అంటే మన కుటుంబాలు పరిశుద్ధతతో నింపబడాలి. ఆయన మాటకు మనం పరిపూర్ణ విధేయత ఎప్పుడైతే చూపిస్తామో ఆయన మన గృహాల్లో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఆమె ఎంతో ధైర్యం కలిగింది. ఎందుకంటే అక్కడ మనం ఇంత శ్రమ కుమారుడు అనుభవిస్తున్నాడు అని చెప్పి కూడా ఆమె ఎక్కడ భయపడలేదు. కానీ తిరిగి అయ్యో నా కుమారుడు అని చెప్పి తొందరపడి ఏడ్చినట్లుగా మనకు అక్కడెక్కడ కూడా కనిపించదు. దేవుని మాటకు ఆమె ప్రతి మాట కూడా ఆమె ఏం చేసిందంటే హృదయంలో భద్రం చేసుకున్నదని చెప్పి అక్కడ మనకు కనబడుతుంది. వాక్య భాగంలో చూస్తే మరి ఆ మాటలన్నీ కూడా హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 50-52 వచనంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకును. యేసు జ్ఞానమందు వయసుయందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. ఆమె మరియా ఏం చేస్తుందంటే ఆ మాటలన్నీ కూడా హృదయంలో భద్రం చేసుకుంటూ ఉంది. మరి మనం అటువంటి యేసుక్రీస్తుని గురించి ఆలోచనలు మనలో ఉండాలి. అయ్యో ఏంటి మా మాట వినకుండా వచ్చేసాడు అని చెప్పి ఆ రోజులో ఏం జరిగింది అని అంటే మనం అక్కడ చూస్తే ఆయన ఆ ఊరు నుండి ప్రయాణం అవుతుంది. ఆయన అక్కడే నిలిచిపోయాడు. వాళ్ళతో ప్రయాణమై రాలేదు. వాళ్ళని ఎత్తుక్కుంటూ వస్తున్నారు మరియా యోసేపులు యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు పరిసయ్యులతో శాస్త్రులతో ఆయన తర్కిస్తూ ఉన్నాడు. వాళ్ళు పలికిన మాటలన్నీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఆయన పలికిన ఆ గొప్ప సంగతులన్నీ ఈమె విన్నప్పుడు ఈమె ఏమంటుందంటే ఇవన్నీ కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుని వీటి గురించి ఆమె ఆలోచన చేస్తూ ఉంది. ఎంత జ్ఞానం కలిగిన స్త్రీగా మరియాని మనము చూడవచ్చు. తిరిగి ఈ అధ్యాయంలోనే లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే 35వ వచనంలో ఆయన సరిపోతున్నాం. ఈ సిమియోను అనే ప్రవక్త మరియాతో ఏమని చెప్తున్నాడంటే ఇదిగో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును అని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పినప్పుడు ఇవన్నీ వింటుంది. ఇవన్నీ విని ఎక్కడ అధైర్యపడట్లేదు, కానీ ధైర్యంతో క్రీస్తుని గురించిన ఆలోచన ఆమె హృదయంలో నింపుకొని ఉంది. అంటే ఆమె ఎక్కడ అధైర్యపడట్లేదు, ఎక్కడ కూడా భయపడినట్లుగా మనకు అక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు. తిరిగి ఆమె చాలా ధైర్యవంతురాలుగా మనము చూస్తూ ఉన్నాం. తిరిగి అపోస్తుల కార్యంలో ఒక మాట మనం చదువుకుంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 13వ వచనంలో వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అని వారు. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మరియలో మనం చూసినట్లయితే ఆమె ప్రార్థించే స్త్రీగా కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా పైకి చూస్తూ ఉన్నారు. ఆకాశం వైపు తేరి చూస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా తేరి చూస్తూ ఉన్నప్పుడు 11వ వచనంలో చదివితే గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. వీళ్ళు యేసుక్రీస్తు మన కొరకు మన పాపాల కొరకు విమోచనగా ఆయన తన రక్తాన్ని చిందించి
మనను పరలోకానికి తీసుకెళ్ళడానికి, నిత్యత్వంలో ఆ పరిశుద్ధతలో మనకు ప్రవేశం కలిగించడానికి, ఆయన మళ్ళీ మనల్ని తీసుకుని రావడానికి వస్తాడు అనే నిరీక్షణ కలిగిన వ్యక్తుల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. మేడగదిలో ప్రార్థన చేసే వారందరూ కూడా వాళ్ళ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి మరొకరకు మరలా వస్తాడనే నిరీక్షణతో శిష్యులందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో కూడా మరియా కూడా ప్రార్థన చేసే స్త్రీగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆమె కుటుంబ తిరస్కారానికి కానీ ఏమనుకుంటారో అని కానీ భయపడే స్త్రీగా కానీ మనకు కనబడట్లేదు. ఆమె చాలా చురుకైన స్త్రీగా మనకు కనబడుతుంది. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పి మనం చదువుకుంటాం కదా. అలాగే నిర్గమాకాండంలో మరి మోషే పుట్టిన దినాల్లో ఆ మంత్రసానుల విషయంలో అక్కడ మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా మరియా చాలా చురుకైన స్త్రీగా మనకు అక్కడ కనబడుతుంది. ప్రార్థన చేయవారిలో కూడా మరియా అక్కడ మనకు కనబడుతూ ఉంది. తిరిగి మనం ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసుకుంటే యెషయా గ్రంథం 2:21 యెషయా గ్రంథం 2:21 ఇక్కడ మనం చూస్తే మనము ఇవి శ్రేష్టమైనవి, బంగారము, ముత్యములు, గుణవతి అయిన భార్య దొరుకుట మరి అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదని మనం చదువుకున్నాం కదా. ఇక్కడ మనం ఆ ముత్యములు, బంగారము ఇవి శ్రేష్టమైనవిగా మనం అందరం కూడా ఎంచుతాము. కానీ ఆ దినాల్లో బంగారాన్ని ఏం చేస్తారంటే ఎలుకలకు, గబ్బిలములకు పారవేస్తారు. ఈ గ్రహింపు ఎవరికి కలిగిందంటే మరియాకు కలిగింది. ఎందుకంటే ఆమె ఉన్నతమైన దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి ఆరాధించడానికి ఇవన్నీ ఉపయోగం లేనివి. పరిశుద్ధుని కొరకు ఒక నిందను నేను భరించడం నాకు దీవెన. పరిశుద్ధుణ్ణి ఈ లోకానికి తీసుకురావడానికి ఎంత నింద, అవమానమైన, ఏ ఇబ్బంది అయినా నేను భరిస్తానని చెప్పి వారు యోసేపు మరియలు ఇద్దరు కూడా ఎంతో మరి ఆ నిందను కానీ ఆ ఉన్నతమైన ఆయన యొక్క ఉద్దేశాన్ని వీళ్ళిద్దరూ కూడా గ్రహించినట్లుగా, లోబడినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. మరి మనం పాత నిబంధనలో చూస్తే ప్రధాన యాజకుడు బలులు అర్పించడం, అందరూ కూడా ఆ స్థలంలోకి ప్రవేశం చేయడం అనేది జరిగేది కాదు. మనందరికీ తెలుసు కదా. ప్రధాన యాజకుడు ఆ రక్తం తీసుకెళ్ళి అక్కడ ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి అక్కడ ప్రవేశం అనేది ఒక ప్రధాన యాజకునికే చెందినది. అటువంటి ప్రవేశము ఆ వ్యక్తికి ఒక్కడికే కాకుండా మనందరికీ ప్రవేశాన్ని కలగజేయడానికి యేసుక్రీస్తు మరి ఆ తెరను మన కొరకు తీసివేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు మన దగ్గరికి ఆ పేద స్థితిని, ఆ దరిద్రతను, ఒక స్త్రీని, మరి అల్పమైన స్త్రీని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని ఆ అడ్డుబండగా ఉన్న ఆ తెర నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని పరిశుద్ధ స్థలంలోకి మనల్ని ప్రవేశాన్ని సమృద్ధిగా మనకు కలిగించడానికి యేసుక్రీస్తు బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకి ప్రవేశం సమృద్ధిగా ఇవ్వడానికి ఏం చేశాడంటే ఎంత గొప్ప ఏర్పాటును ఆయన తీసుకున్నాడు. ఈ దినం మన అందరం సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఆ దినంలో మరియా, మా యోసేపులు వాళ్ళ ఆ గర్భంతో ఉన్న ఆమెని తీసుకుని ఆ గాడిద మీద ఆమె ఎక్కించుకుని ఎంత ప్రయాసతో ప్రయాణం చేశాడు. మనం అది నాటిక వేసుకుంటూ ఉంటాం. ఒక ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా తలుపు తీయకుండా చోటు ఆయనకి ఎక్కడ కూడా ఈలేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేదో మనం కథలాగా చెప్పుకోవడం కాదు, కానీ ఈ దినంలో ప్రభువు కూడా అనేక మార్లు వాక్యం ద్వారా మన హృదయాలను ఆయన తట్టుతూ వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకి ద్వారాన్ని మనం తీసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తుకు నివాస స్థలాన్ని మనము కలగజేసే వ్యక్తులుగా మనము ఉండాలి. మనకి ఆ పరిశుద్ధమైన ఆ ప్రవేశాన్ని కలగజేయడానికి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి దీనుడిగా, దరిద్రుడిగా, బాలుడిగా, మరి అల్పమైన
ఆ స్త్రీ గర్భంలోకి రావడానికి శిశువుగా మనమైతే ఏదైతే మనము మన ఆ, అల- మన భక్తి జీవితంలో మనము మన పుట్టిన కాడి నుంచి ఏవేవైతే మనము మరి వాటిని మనము కలిగి ఉంటామో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రతిదాన్ని మానవుడిగా ప్రతిదాన్ని ఆయన అనుభవించి మనం పరిశుద్ధతలోకి ప్రవేశం కలిగించడానికి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు భూలోకానికి రిక్తుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. మరియా యోసేపుల జీవితంలో మనం చూస్తే మరియా ఎటువంటిది అని మనం చూస్తే ఆమె జ్ఞానం కలిగిందిగా మనం చూస్తూ ఉన్నాం. మరి మరియా ఎటువంటి స్త్రీ అంటే స్తుతించే స్త్రీగా కూడా మనం చూడవచ్చు. హన్నా కూడా మరి హన్నా మొదటి సమూయేలు గ్రంథంలో కుమారుడు కలిగినప్పుడు ఆమె తన హృదయంలో స్తుతిని పాటను ఆమె తెలియజేసినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది. ఇక్కడ లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఎలిజబెత్ మరియాలు కూడా వీళ్ళిద్దరూ ఆ సంభాషణలో మనం చూస్తే మరియా ఏమని పలుకుతూ ఉందంటే అదంతా మనకి అక్కడ కనబడతా ఉంటుంది. 42వ వచనంలో ఎలిజబెత్ చెప్తా ఉంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదారువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ప్రభువు తల్లి నా యుద్ధ వచ్చుటకు నీకెలా ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక. నమ్మిన ఆమె ధన్యురాలని అన్నారు. అప్పుడు ఆమె ఏమని పలుకుతుందంటే మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇవన్నీ కూడా ప్రభువుని గనపరుస్తూ ఉంది. మరియా తన హృదయంతో ప్రభువుని స్తుతించే స్త్రీగా మనం అక్కడ చూడవచ్చు. మరియాలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నదాన్ని బట్టి యేసుక్రీస్తు మరియా యోసేపుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన భూమి మీదకి రావడానికి ఆ కుటుంబంలోకి ప్రవేశాన్ని ఆయన కలిగించుకోవడానికి వాళ్ళు ఎంతో పరిశుద్ధమైన వాతావరణము ఆ దినాల్లో మరియా యోసేపులు కలిగి ఉన్నట్లుగా మనకు అక్కడ లేఖనాల్లో చక్కగా వివరంగా కనబడుతూ ఉంది. వాళ్ళిద్దరూ స్తుతించేవారుగా ఉంటున్నారు. ఏ యొక్క తిరిగి సమాధానం చెప్పేవారు ఉండట్లేదు, కానీ ఎంతో విధేయత కలిగిన స్త్రీగా విధేయత కలిగిన వ్యక్తిగా యోసేపుని మనము చూస్తున్నాం. మనము కూడా అటువంటి విధేయత కలిగి ప్రభువుకు మనం చోటిచ్చేవారుగా పరిశుద్ధునికి మనము మన జీవితాల్లో మన గృహంలో ఆయనకి పరిపూర్ణమైన మరి స్థానం ఇచ్చే వ్యక్తులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరూ కూడా సహాయం చేసి నడిపించునుగాక. ఆమె మన మధ్యలో ఉన్న రేవతక్క వచ్చి ప్రేయర్ చేయాల్సిందిగా మనం చేస్తాం. మహాపరిశుద్ధమైన దేవాని పాదాలు కొందరు స్తోత్రాలు దేవాని దాన్ని బట్టి నీ కృపను బట్టి నాన్న మరి గత కాలం అంతా కాచినాను. ఈరోజు ఈ రీతిగా గమనించిన విధానానికి నీకు వందనాలు తండ్రి. అవునాయన మరి నాయన అనేక మంది నాయన ఈ 2024 జనవరి మాసం చూసిన వాళ్ళు నాయన ఈ డిసెంబర్ మాసం నాయన చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు నాయన. నీ దయచేత నాయన మరి నాయన నీ కాపుదలు మాకు ఇచ్చిన మరి ఈ రోజు నాయన ఈ ఉమెన్స్ క్రిస్మస్లో నాయన మాకు తోడుగా ఉన్న విధానానికి నీకు వందనాలు తండ్రి. అవును నాయన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు నాయన, అటు ముత్యంకుంటే అమూల్యమైనది నాయన. అవును నాయన మరి మేము మరి యోసేపుని చూసినట్లయితే నాయన నాయన వారెంతో విధేయులై ఉన్నారు నాయన. మరి నాయన నీ పాలెంలో పరిశుద్ధత కలిగి ఉండమని నువ్వు చెప్పావు నాయన. అవును నాయన మరి నాయన మరిని మేము చూసినట్లయితే ఎంతో పరిశుద్ధంగా జీవించింది నాయన. అవును నాయన అననుకూల పరిస్థితుల్లో నాయన 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 తండ్రి నీకు విధేయరాలై బ్రతికింది నాయన. మరి నాయన ఈ లోకంలో మీ బిడ్డలు అనిపించుకునే మేము నాయన 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 అననుకూల పరిస్థితుల్లో నాయన నాయన నీ ఎదుట నిలబడలేని వారుగా మేము ఉంటున్నాం నాయన. నాయన నాయన నీ వాక్యం తరచూ మాతో మాట్లాడినప్పుడు నాయన 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 మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నాయన. నాయన ఎట్టి స్థితిలో అయిన తండ్రి నీకు లోబడేవారుగా నాయన స్త్రీలమైన మేము నాయన నీకు లోబడేవారుగా ఉండడానికి సహాయం దయచేయమని నాయన. నాయన ఈ చిన్ని ప్రార్థన పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కేక్ కటింగ్ జరుగుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నువ్వెంతో పరిశుద్ధుడు తండ్రి. మా కొరకు లోకానికి రిక్తుడిగా దీనుడిగా దరిద్రుడిగా ప్రభా మా కొరకు ఒక స్త్రీ గర్భంలోకి ఉద్భవించడానికి మీరు ఇష్టపడ్డారు నాయన. మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. మా ప్రభు వెలకట్టలేనిది కొలవలేనిది ఎంతో గొప్పది నాయన. అందరి బట్టి మీకు హృదయం అంతటితో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి.
ఈ దినాల్లో ప్రభా మరియా యోసేపులు మీకు చోటిచ్చారు. ఈ దినాల్లో మా హృదయాలు మీకు చోటిచ్చేవారుగా ఈ క్రిస్మస్ ఆనందంలో ప్రభా మా హృదయాలు నింపుకొని మా తండ్రి మీరు ఈ లోకానికి ఇచ్చి వేగిపెట్టడానికి వచ్చారు ప్రభా. మేము కూడా అనేకులకు మరి మిమ్మల్ని సువార్తను అనేకులకి ఇచ్చేవారుగా, అనేకులకు మిమ్మల్ని పరిచయం చేసేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ కేక్ కటింగ్లో మీరు తోడుండండి. మా తండ్రి ఆత్మీయ రక్షణ కొరకు మీరు ఈ లోకానికి ఎంత అయ్యా ప్రభా దీన స్థితిని ఏర్పాటు చేసుకున్నారు నాయన. మా తండ్రి మీ కొరకు మేమేమి చేయలేని వారు ఉంటున్నాం. మమ్మల్ని క్షమించి ప్రభా మా తండ్రి కొంతైనా చేయగలడానికి కావలసిన మీ కృప సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ కేక్ కటింగ్లో మీరు తోడుండండి. ఈ సంతోషము మా హృదయాల్లో సమృద్ధిగా నింపబడడానికి సహాయం చేయండి. లోకమంతటికి కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానమని మీరు తెలియజేసినట్లుగా ఈ సంతోషం మా హృదయంలో దినదినము వృద్ధి చెందడానికి ప్రభా మీ కృప సహాయం సమృద్ధి మాకు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి, దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే మార్గం చూపించే, పరముకు నడిపించే మార్గం చూపించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్.
శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లహే యూరిలో, నేడు పాయాక బెత్లహే మయూరిలో, కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లహే మయూరిలో, నేడు పాయాక బెత్లహే మయూరిలో, పట్టి కొట్టి కొట్టగా చుట్టమాడి, పట్టి కొట్టి చుట్టమాడి, తొట్టిలో పారుండ వెంటమాడి, తొట్టిలో పారుండ వెంటమాడి, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లహే మయూరిలో, నేడు పాయాక బెత్లహే మయూరిలో, గొల్లలెల్లారు మిగులాబీ తిన్నగా, గొల్లలెల్లారు మిగులాబీ తిన్నగా, చెప్పే గొప్ప వార్త దూత చల్లగా, చెప్పే గొప్ప వార్త దూత చల్లగా, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లహే మయూరిలో, నేడు పాయాక బెత్లహే మయూరిలో, మన కొరకు ఒక శిశువు పుట్టెను, మన కొరకు ఒక శిశువు పుట్టెను, Merry Merry Christmas! హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మా తండ్రి నాయన, మాకు లోకంలోకి వెలిగించడానికి మా కొరకు ప్రభువా, మీరు నారాయణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలిగివ్వడానికి ప్రభువా మా కొరకు ఉద్భవించిన గొప్ప దేవుడు ప్రభువా. నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకంలోకి వచ్చి అనేకులు వెలిగించనని మరి యోహాను సువార్తలో మీ వాక్య భాగంలో తెలియజేసినట్లుగా మా ప్రభువా అనేకులు వెలిగించడానికి వాక్య రూపంగా బాలుడిగా శరీరధారుడిగా లోకానికి వచ్చి మమ్మల్ని వెలిగించి మా హృదయంలో ఇచ్చిన ఈ నిత్య ఆనందాన్ని బట్టి, నిత్య సంతోషాన్ని బట్టి మా హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. లోకమంతటికి ఈ వెలుగును మేము ప్రచురించేవారుగా, మీ మాట నిరర్ధకము కాదని ప్రభువా మరియా గుర్తెరిగినట్లుగా మీ మాటను ప్రభువా మేము నిరర్ధకం చేసేవారుగా కాకుండా మీ వెలుగును అనేకులకు ప్రచురపరిచేవారు ఉండడానికి మీ కృపా సహాయం సమృద్ధిగా మాకు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన కొరకు మహామహిమను విడిచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకి, మన కుటుంబాలకి క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించి ఆయన మహిమ రాజ్యము కొరకై విధేయులుగాను, పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను, నిష్కలంకులుగాను తీర్చి సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్.